నమస్కారం. ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి అనగానే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాలతో భోగి పళ్ళు పోసుకోవడం, అలాగే భోగి మంటలు వేసుకోవడం ఇలా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ భోగి పండుగ సందర్భంగా మన స్టూడియోకి ఎవరొచ్చారో తెలుసా? జీ తెలుగులో ప్రసారం అవుతున్న శ్రీ షిరిడి సాయి కథ సీరియల్లో అత్తా కోడలుగా నటించిన లక్ష్మీ కరుణ గారు, ప్రవళిక గారు మన ముందుకు రాబోతున్నారు. మరి మన అత్తా కోడల్ని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీ కరుణ గారు, ప్రవళిక గారు. వచ్చేయండి. ఓకే, ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగుంది. ఐఎమ్ హ్యాపీ. అవునా? సో ముందుగా మీ ఇద్దరికి భోగి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ భోగి. మరి మీ ఇంటి వంటకు వచ్చినందుకు మీకు చిన్న బొకే. మరి మీకు ఓకే. మరి ఈరోజు ఇద్దరు కలిసి మాకు 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేయడానికి వచ్చారు భోగి స్పెషల్గా. మరి వంటలు చేసుకోవడానికి వెళ్దామా? మరి అంతే కదా, పదండి వెళ్దాం. ఓకే, సో ఈ భోగి పండుగ సందర్భంగా ఏ వంట పరిచయం చేయబోతున్నారు? మనం కార్న్ పాలక్ కూర సమోసా చేసుకుందాం. సరే అత్తమ్మ, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. చెప్పండి. కార్న్, మైదా పిండి ముద్ద, పాలకూర తురుము, జీలకర్ర, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, నూనె. ఓకే అత్తమ్మ, మరి ఈ వంటకి ముందుగా ఉన్న తయారు చేసి పెట్టుకోవాలా? అవునమ్మా, ఇవన్నీ కాక ముందు మైదా పిండి, కొంచెం వాము, కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు పోసి మెత్తగా పిసితక ముద్దలాగా చేసుకుని ఇలా పెట్టుకోవాలి. సరే అత్తమ్మ, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. ముందమ్మా డీప్ ఫ్రై చేసుకోవటానికి నూనె. ఓకే, డీప్ ఫ్రై కా స్టవ్ ఆన్ చేసుకున్నాం. అయితే కొంచెం ఆయిల్ పోయావా ప్రవళిక? అవును, కోళ్ళు వంటలు ఎలా చేస్తుందేంటి? ఎందుకులే అమ్మా, ఏమిటో చేస్తుంది. ఏదో మత్రేను వడం గతిరేక తింటున్నాం. చూడత్తమ్మా, సరిపోతుందా? ఇంకొంచెం ఈ సొమ్మేం బాధ. నాకు ఇక్కడ అర్థమైంది, కోడలు అసలు వంటింట్లోనే వేలు పెట్టదు అని కదా. కాదు, కొంచెం నూనె ఎక్కువ అయితే ఈ బాబుగాడు సొమ్మ అంట తెలుసా? అయ్యో, అందుకనే ఇప్పుడు కూడా ఇది చేయవలసి వస్తుంది. ఇది ఎలా ఉందంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఈ అత్తమ్మతో నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు, మీ వల్ల కాదు. ఈ వంట రుచి చూసావంటే అసలు నువ్వు నాతో వచ్చేస్తావు. నిజమా? సరే, నేను నువ్వు తప్పవుగా తల్లి, నాకు ఎక్కడికి వెళ్ళినా తప్పవుగా. సరే అయితే ఈ లోపల మనం ఎందుకు చేసుకోవచ్చా? దీంట్లో కొంచెం నూనె వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఓకే, ఈ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేయాలా? చాలా. అయినా అత్తమ్మ పాపం షిరిడి సాయి కథలో ఎందుకు అంతలా మీ కోడల్ని ఆడిపోసేసుకుంటారు? మీకు బాధ వేయట్లేదు అసలు? మీరు ఒక ఇంటి అత్తింటి కోడలే కదా. లేకపోతే మాట వింటారా? ఎందుకు వినరు అత్తమ్మ? పూర్వకాలం మా పద్ధతులు వేరు, ఇప్పుడు వాళ్ళ పద్ధతులు వేరు. సరే, మీ పద్ధతులు ఏంటో తెలుసుకుంటాను కానీ ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా. దీంట్లో కొంచెం జీలకర్ర. మరి ఒక్కటి అడుగుతాను, ఎప్పుడన్నా అత్తమ్మ మీద రివెంజ్ తీర్చుకోవాలనిపించిందా? అస్సలు లేదు. అది ఇప్పుడు తీసుకుందాం వచ్చాను కదా, అందుకేనా నేనున్నాను కదా. వెళ్ళేటప్పుడు చపాతి పిండి చేసి వెళ్తాను అత్తమ్మ. జన్మెత్తాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల తర్వాత అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి వేగిన తర్వాత ఈ కార్న్ కాసిన వేయాలి. కార్న్ వేద్దాం. కార్న్ చూస్తుంటే నోరూడిపోతుంది. అట్లాగే దాని నుంచి నేను తీసుకుని తిందాం అనుకుంటున్నాను, మరి కుదరట్లా. అవునా? నేను అక్కడే ఓచూపు చూస్తుంది వాత పెట్టేదాన్ని తీసి తింటే. అత్తమ్మ, నా గురించి ఒక్కసారి మీ కోడలు తిట్టు ప్లీజ్. ఇట్లాగే తరిగి పెట్టేది చక్కగా ఎంత సన్నగా చక్కగా తరగాలి. అయ్యో అయ్యో ప్రవళిక ఎమోషన్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఏంటి? పాలకూర. అత్తగారు కనిపించదు కానీ కనిపించిన టార్చర్లు ఎన్ని పెడతారో. అత్తగారు కూతురు వస్తుంది 10 రోజులకు ఒకసారి ఇక్కడే ఉంటది. అత్తవారిలో ఏదో అమ్మాయికి రాల, మన నోట్లో నాలుగు లేదు అసలు. ఇద్దరు సాధిస్తూ ఉంటారు తెలుసా. అమ్మాది కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మన ఇద్దరం మాటలో పడిపోయి మర్చిపోతున్నావా? అత్తమ్మ మాత్రం చూసావు కదా అసలు ప్రతి టైంకి ఏదైతే ఎప్పుడు వేయాలో. అయితే ఆ రోజుల్లో వాళ్ళకి ఇలా ఉండేది. కొంచెం పసుపు వేయాలి, కొంచెం కారమా తగు మాత్రంగా. మగ్గిన తర్వాత అమ్మ దీంట్లో కొంచెం మసాలా, చాట్ మసాలా చాలా రుచిగా గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? లేదమ్మా, కొంచెం పిండి తీసుకొని చక్కగా
సరే మరి మీ ఇంట్లో ఇంతకీ అత్తమ్మ నువ్వు వండుతావా, కోడలు నువ్వు వండుతావా ఇంట్లో కూరలు అన్నీ? ఏం చెప్పమంటావు చెప్పు. అన్నిటికీ నిరుత్సాహమేనా? అంటే ఆవిడకి నచ్చినప్పుడేమో నేను చేయాలి, ఆవిడకి నచ్చలేనప్పుడేమో ఆవిడ చేసుకుంటుంది. ఇంకేంటి అత్తమ్మ, ఇంకెంతవరకు వచ్చింది? చపాతి చేసాం కదమ్మా. అత్తమ్మ నేను హెల్ప్ చేయాలి అత్తమ్మ? ఇట్లా చేసుకున్నామ్మా. ఓకే, ఎంతవరకు వచ్చింది అత్తమ్మ? కట్ చేసేసుకున్నాం కదా. చేశానమ్మా. దీంట్లో కొంచెం వాటర్ పోయమ్మా. వాటరా? చాలు ఇంత. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని చక్క తడితోటి ఇలా కొంచెం వేసి ఇట్లా చక్క ఫోల్డ్ చేసుకో. నేను ట్రై చేయనా? నేను ట్రై చేస్తా. తిరిపెడుతులే అమ్మ నువ్వు. నాకు కూడా వచ్చేసింది అత్తమ్మ. ఇలా చేసావు కదా, అప్పుడు ఈ కొంచెం కూర. సో మనం ముందుగా చేసుకున్న ఈ కర్రీని ఇందులో మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా చేసుకుంటే సమోసా రెడీ. రెడీ రెడీ. నాకు కూడా వచ్చేసింది చేసేయడం. ఇదిగో. మరి ఇంకా వేసేద్దామా ఇది? అవును ప్రవళిక, మీది నేటివ్ ప్లేస్ ఎక్కడా? కాకినాడ. మరి అత్తమ్మది ఎవరు? విజయవాడ. విజయవాడ. ఆ పౌరుషం అంతా కనిపిస్తుంది అసలు. మరి ఎన్ని సంవత్సరాలు అయింది అత్తమ్మ ఇక్కడికి వచ్చి మీరు? నేను ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలేనమ్మా. 8 సంవత్సరాలు అయిందా? రంగస్థల నటిని. అమ్మగారు, అమ్మ, తాతయ్య గారు డ్రామా ఆర్టిస్టులు. అట్లా పద్యాలు పాటలతోటి 5వ సంవత్సరంలో లోహితాసుర వేషంతో ప్రారంభమైంది నా జీవితం. సో అయిపోయినాయి అన్నమాట. ఇదిగా మాధురి. సో రెడీ అయిపోయింది. మరైతే గార్నిషింగ్ ఏమైనా ఉందా? వావ్, ఉల్లిపాయ లోటస్ చాలా బాగుంది కదా. ఇవి నేను పెడతా సమోసాలు. స్వతమా వేడివేడిగా మన కార్న్ పాలకూర సమోసా రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయి. రుచి చూసి చెప్పండి. చూసారు కదా, వేడివేడిగా కార్న్ పాలకూర సమోసాలు రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కార్న్ పాలక్ సమోసా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్, జీలకర్ర, కారం, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, మైదా పిండి ముద్ద, పాలకూర తురుము, నూనె. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత కార్న్, పాలకూర, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి ముద్దను తీసుకుని పూరీల పీటపై పూరీలా చేసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పూరీని చేతిలోకి తీసుకుని అందులో కార్న్ పాలక్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని అంచున మూసివేసిన తర్వాత వేడైన ఆయిల్లో వేసి 2 వైపులా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ఫ్లవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కార్న్ పాలక్ సమోసా రెడీ.